ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. ఈ సమయంలో మీరు వింటున్న పరిస్థితులు మీకు అర్థం కావడం లేదేమో. ఎందుకు నాకే ఎలా జరుగుతుంది, ఇన్ని శ్రమలు ఎలా భరించాలి అని ఆలోచిస్తున్నారా? కానీ దేవునిపైన మీకున్న ప్రేమ ఎలాంటి పరిస్థితులలో కూడా నడవగలిగే కృపనిస్తుంది. ఒక ఆశీర్వాదం ముందు కొన్ని శ్రమలు ఎదురవుతాయి, కానీ ఇవన్నీ కొంతకాలమే అని జ్ఞాపకం చేసుకోండి. ఆశపడు ప్రాణమును మన ప్రభువు తృప్తిపరిచే దేవుడు. నీ హృదయములో దేవునిపైన ఆశ ఉన్న ఆసక్తి నిన్ను దేవునికి దగ్గరగా జీవించే కృపనిస్తుంది. ఎలీషా ఏలియాను నీపై ఉన్న ఆత్మ కావాలి అని అడిగినప్పుడు ఎలీషా 2 పళ్ళు ఆత్మ పొందుకున్నాడు. నీవు ఆయన రాజ్యము నీతిని వెతుకుతుంటే నీవు ఆశించిన ప్రతిదీ దేవుడు నీకు ఆయన నామములో అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రభువు నీతిమంతులను ఎంతో ప్రేమిస్తున్నారు. నిన్ను సంతోషింపజేయటానికే దేవుని ఆశ అయ్యున్నది. ఈ వాగ్దానం నేడు మీ హృదయంలో ఫలించాలి. ఫలించడం అనేది ఒక వ్యక్తి ఆశీర్వాదమునకు సూచన. యోసేపు ఫలించాడు, దావీదు ఫలించాడు, అబ్రహాము ఫలించాడు. క్రీస్తులో నీవు నేను కూడా ఫలించాలి. అప్పుడే ప్రభువు నీ యందు బహుగా ఆనందిస్తారు. అప్పుడే ఈ లోకం గుర్తిస్తుంది నీవు క్రీస్తు శిష్యుడు శిష్యురాలు అని. ఫలించి అభివృద్ధి చెందు. క్రీస్తు నీ సహకారిగా ఉంటాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. కీర్తన 113:3 ఈ స్థుతి నిరంతరం మన పరిశుద్ధ హృదయాలలో నుండి దేవునికి చేరాలి. మనం నిజంగా దేవుని మనస్ఫూర్తిగా స్తుతించేవారమో కాదో మన ప్రేమ విధేయతల ద్వారా పరీక్షింపబడుతుంది. ప్రభువు ఈ మాసము మీ జీవితంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటన్నిటినీ నింపి అభివృద్ధి చెందించబోతున్నారు. క్రీస్తులో మీరు నిలిచి ఉండి మీరు ఫలిస్తారు. నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. కోల్పోయిన వాటన్నిటినీ ప్రభువు మీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నారు. ఈ మాసం మీరు ఫలించి అభివృద్ధి చెందాలని ప్రభువు నామంలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చీకటిలో రేడియం మెరుస్తూ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ మనం ఎంత అంధకార పరిస్థితిలో ఉన్నా భక్తిలో మరి ఎక్కువగా ప్రకాశించడానికి సహాయం చేస్తారు. యోబు తన బిడ్డలు, ఆస్తి, ఆరోగ్యం అంతా పోయినా చచ్చిపో అని తోలనాడిన భార్య, గేలి చేసిన స్నేహితుల మధ్య చాలా నిబ్బరముగా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అంటూ సవాలు చేశాడు. మన వ్యతిరేకతలు మనమేమిటో చూపిస్తాయి. యోబు 23:10-12 మనం చదవగలిగితే బాగుంటుంది. ఇర్మియా 9:1 మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అతడు విలాప ప్రవక్తగా ప్రసిద్ధికెక్కాడు. నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రము కన్నీరు విడిచినట్లు ఈ అనుభవం పరిశుద్ధాత్మ ఇవ్వాలి తప్ప మనకు అసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా దేవుని కోసం చిత్రహింసలు అనుభవించే వారి కోసం, సాతాను చెరలో చిక్కి నాశనమయ్యే వారి కోసం పరిశుద్ధాత్మతో కలిసి విలాపించి మూలుగుతో విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అనారోగ్యం కేవలం శరీరానికి మాత్రమే కానీ మానసికముగా తగిలిన గాయమును ఎవరూ మాన్పలేరు. దేవుని వాక్యం కేవలం శరీరానికి మాత్రమే కాదు, అంతరంగంలో కూడా స్వస్థత ఇవ్వగలదు. ఈరోజు ఆ వాక్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దానిని నీవు స్వీకరిస్తే నీవు మర్చిపోలేని గాయములు కూడా నీ నుండి తీసివేయగలడు. దేవుడు ఈ దినమున మీకు సంపూర్ణ స్వస్థత, సమాధానము ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.